హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ ఆల్? బాగున్నారా అందరూ? నేను ఈరోజు కాకరకాయ వేపుడు చేస్తున్నాను. కాకరకాయ ఫ్రై అండి, చాలా బాగుంటుంది. నేను ఇలా కట్ చేసుకొని లోపల ఉన్న తురుముని కట్ చేసుకున్నాను. చూసారా, అన్నీ తీసేసాను. ఇలా ప్లేట్లో వేసుకున్నాను. కొత్తిమీర, ఆనియన్స్, మిర్చి, ఆయిల్ కూడా పెట్టేసాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టేశాను. బౌల్లో నేను అది కడిగానండి. బౌల్ కడిగితే కొంచెం వాటర్ ఉంటాయి కదా, ఆ వేడికి ఇంకిపోయేలా కొంచెం సేపు ఉంచుకున్న తర్వాత 1 కప్ ఆయిల్ వేస్తున్నానండి. ఇప్పుడు 1 కప్ ఆయిల్ అయితే మనం డీప్ ఫ్రై చేయాలండి. సో నేను 1 కప్ ఆయిల్ వేసేస్తున్నాను. 1 కప్ అయితే సరిపోతుందండి నాకు. నేను ఇలా ఆయిల్ వేసి కొంచెం వాటిని అవి వేడవ్వాలండి. ఆయిల్ వేడైన తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి. లేకపోతే లావుగా ఉంటే డీప్ ఫ్రైకి చాలా సమయం పడుతుంది. ప్లస్ అది బ్రౌన్ కలర్ లేయర్ రాదండి. ఇలా కాకరకాయలు ఆయిల్లో 1 కప్ ఆయిల్ వేసుకున్నాను కదా ఇందాక, అందులో ఈ కాకరకాయ వేపుడు చేసుకునేటప్పుడు వీటిని డీప్ ఫ్రై చేస్తే చేదుగా రాదండి. సో నేను ఇలా వేసేసాను ఇందులో. ఇప్పుడు డీప్ ఫ్రై చేస్తున్నాను. వీటిని వేగనీయాలండి. అన్నిటినీ లోపల ఉన్న తొడిమే ఉంటుంది కదా, వైట్ కలర్ లేయర్ని తీసేయాలి. అది తీసేస్తే చేదు అనేది అంతగానం ఉండదు. సో వీటిని కలిపేయాలండి. దోరగా వీటిని వేగాలి ఆయిల్లో. అలా వేగితేనే చాలా క్రిస్పీగా ఫ్రై అనేది చాలా బాగుంటుంది. సో నేను ఇలా చేసేసాను. ఇలా కలుపుతూ ఉండాలండి. ఇలా కలుపుతూ అటు ఇటు కలుపుతూనే ఉండాలి. క్యాప్ పెట్టేసాను. క్యాప్ పెట్టేసిన తర్వాత ఒక 15 మినిట్స్ 10 మినిట్స్లో ఇలా అయిపోయిందండి నాకు. చూసారా, ఇట్లా క్రిస్పీ పైనుంచి లేయర్ అనేది బ్రౌన్ కలర్ లేయర్ రావాలండి మనకు. అలా వస్తే చాలా బాగుంటుంది. మనం తినేటప్పుడు కూడా కరకరలాడతాయండి, హైలైట్ ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి, డెఫినెట్గా మీకు కూడా కుదురుతుంది. నేను చెప్పినట్టు కరెక్ట్ ఫాలో అయితే డెఫినెట్గా కుదురుతుందండి. అదే ఆయిల్లో ఆవాలు వేసుకున్నాను, జీలకర్ర వేసుకున్నాను. ఇవి కొంచెం వేగాక వేడి అయిన తర్వాత ఇందులో మిర్చి వేసుకున్నాను. ఒక 2-3 మిర్చీస్ని కొంచెం కట్ చేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1 కప్ ఆనియన్ వేసుకున్నాను. ఆనియన్ వేసి అటు ఇటు దోరగా కలపాలండి వాటిని. అలా కలిపితేనే హైలైట్ అవుతుందండి. ఇవి కూడా పచ్చివాసన పోవాలి. బ్రౌన్ కలర్లో వస్తే చాలా బాగుంటుందండి. మీరు ఇంట్లో ట్రై చేయండి, చాలా బాగుంది. నాకైతే చాలా ఇష్టం అండి. ఇలా మనం చపాతీస్ కన్నా జొన్న రొట్టెలు చేసుకున్నప్పుడు కూడా చాలా హైలైట్ అండి. రైస్ కంటే చపాతీస్కి, పరోటాస్కే చాలా బాగుంటుంది. ఒక కప్లో నేను సాల్ట్, టర్మరిక్ వేసుకున్నాను, పసుపు కూడా వేసుకున్నాను. అలా వేసుకొని కొంచెం కారం కూడా వేసుకుంటున్నాను అందులోనే. నాకైతే 2 స్పూన్స్ 2 or 2.5 సరిపోతుంది నాకు. ఇలా వేసాక అలా వేసుకున్న కప్లో నుంచి మనం ఈ బౌల్లో వేసేయాలండి. ఆయిల్లో వేసేసాక వాటిని బాగా కలపాలి. కలిపేసిన తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకున్నవి ఉన్నాయి కదా, ఈ డీప్ ఫ్రై చేసుకున్నవి కూడా ఇందులో వేసేస్తున్నాను ఇప్పుడు. ఇలా వేసేసాక, ఎందుకంటే ఆ కారం అనేది వాటికి పట్టాలి. సో అప్పుడే మనకి ఫ్రై అంటే హైలైట్ అవుతుంది. అన్నిటికీ పడితే చాలా బాగుంటుందండి. నేను చూసారా, అన్నీ కలిపేసుకొని అందులో వేసేసాను. చాలా బాగుందండి, డెఫినెట్గా ట్రై చేయండి. ఇప్పుడు పైనుంచి కొత్తిమీర వేసుకొని అలా కలిపేయాలండి. చాలా బాగుంటుంది. ఓకే, ఇలానే చేయాలి. సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈస్. చేదుతనం అనేదే ఉండదు కాకరకాయలకి. సో నాకైతే ఇలా కుదిరిందండి రెసిపీ అనేది. చాలా బాగుంటుంది. వాటర్ అనేది యూజ్లెస్ అండి. ఇందులో మనం వాటర్ వేస్తే కర్రీ మొత్తం పాడవుతుంది. సో నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి చూపిస్తున్నాను కదా, ఇలా వచ్చిందండి. ఫైనల్గా ఇలా చేశాను నేను. చేదు అనేది అస్సలకే రాదు. మీరు ట్రై చేయండి ఇంట్లో ఒకసారి. ఇలా కప్లో వేసుకున్నాను చూడండి, డెఫినెట్గా నాకు కుదిరింది. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్